ముచ్చట మీదనన్నా సర్కార్ కమిషన్ వేసిందంటే అది టైం పాస్ చేస్తున్నదని అర్థం. ఓ దిక్కు చూసేటోళ్ళను ఇంకో దిక్కుకు చూసేటట్టు చేసే పని అని అర్థం. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. కాళేశ్వరం మీద ఎన్నెన్ని చెప్పిండ్రు ఏం కథ. అంత స్కాము ఇంత స్కాము అన్నారు, జైలుకు పంపుతాం అన్నారు, పోతుండ్రు అన్నారు, హగో హగో అన్నారు, ఇగో ఇగో అన్నారు, ఆఖరికి ఏం లేదన్నట్టు చేసిండ్రు. హగో అదే ముచ్చట మీద హరీష్ రావు సారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఓసారి నుర్రి. మొన్ననే చెప్పుకున్నాం కదా కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టోళ్ళు పాడని కథలు లేవని. అగో అదే ముచ్చట మాజీ మంత్రి హరీష్ రావు సార్ చెప్తున్నాడు. ఈ నుర్రి. కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే. కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు. కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. అర్థమైందా? కాళేశ్వరం కమిషన్ ఎన్నుకున్న కహాని ఏంటిదో మొత్తం ఉనకదంచుడేనట గాని బియ్యం నూకలు వచ్చిందే లేదట. గడికి కాళేశ్వరం కూలిందని చెప్పిన మాటలే అనుకున్న అసలు కారణం అబద్ధాలు, అసత్యాలు, అబండాలేనట. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను పక్క కూర్చోబెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు కదా. అగో అదే ముచ్చట మీద హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. దాంట్లో మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో ఇనుర్రి. పోలవరం ప్రాజెక్ట్ లో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ పోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయట పెట్టి రాజకీయ కుట్రలకు ఈ రోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ పార్టీని, అప్పటి సర్కార్ ను తప్పు పట్టినట్టు కాదు, ఏకంగా సెంటర్ సర్కార్ మీద బద్నం వేసినట్టున్నదట. కాళేశ్వరానికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు, అప్పటి సర్కార్ లో ఉన్న మంత్రులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే తప్పు చేసినట్టట. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఇస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ ను తప్పు పట్టినట్టు, ఇంజనీర్లను తప్పు పట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పు పట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పు పట్టినట్టు. ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రాండ్రి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద చర్చ పెడదాం అని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. దాని మీద వెనకకు తగ్గేదే లేదంటున్నారు. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్ట్ పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇన్నరా బాగుండాలని తన్లాడినోందే తప్ప అన్నట్టు చేస్తున్నారు. తెలంగాణను తెల్లగా చేద్దామని మేము తన్లాడితే మాదే పొరపాటు అన్నట్టు చెప్తున్నారు. కాళేశ్వరం గట్టి తెలంగాణ కంటి నీళ్లను తుడవాలని ఆరాట పడింది మేము. దాని ఇల్వ మాకు తెలుసు. ఓ దిక్కు కొబ్బరికాయలు కొట్టుకుంటా, నీళ్లు ఈడ్చుకుంటా, ఇంకో దిక్కు కాళేశ్వరం పనికి రాలేదు, కూలింది, అవినీతి జరిగింది అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరైతే అసెంబ్లీలకు
రాండ్రి మీ సంగతి చెప్తాం, చీల్చి చెండాడుతాం, చీరి చింతగడతాం అన్నట్టు చెప్పిండు. మీరు ఒక్క కమిషన్ కాదు 100 కమిషన్లు వేసినా కాళేశ్వరంను తప్పు పడితే ఊకోము. అసెంబ్లీలోనే కాదు ఇంకా ఎక్కడ చర్చ పెట్టినా మూర్చపోయేటట్టు ముచ్చట చెప్తాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఇప్పుడే ఇట్లా మాట్లాడిందంటే అసెంబ్లీలా ఖచ్చితంగా హరీష్ రావు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీకి శంటలు పట్టించేటట్టే కోరుతున్నాడు. మరి చూడాలే అసెంబ్లీలా చర్చ ఎప్పుడు పెడితే పోయిన సర్కార్కు ఇప్పుడున్న సర్కార్కు నడుమ ఫైటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది ముందు చూడాలే.